అందరికీ నమస్కారం. గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ భూమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, ఎంపీ సార్ గారికి, ఎమ్మెల్యే గారికి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎస్పీ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఏసీపీ అడిషనల్ ఎస్పీ గారికి, ఏసీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. సో సార్, ఇప్పుడు మొన్న ఒక జిల్లా లెవెల్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికీ మనం దేవస్థానాలకు సంబంధించి ఆల్రెడీ అంటే అక్కడ పెండాల్స్ ప్లస్ వివిధ వర్క్ సంబంధించినటువంటి కొన్ని కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. ఈసారి మనం శ్రీరాములకు సంబంధించి సంబంధించి మనం 5 డేస్లలో ఒక 20 కౌంటర్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే భక్తుల మూవ్మెంట్ ఉంటుందో ఆ మూవ్మెంట్ మనం ఐడెంటిఫై చేసుకొని రిక్వెస్ట్ ఏంటంటే సార్, తలంబ్రాలు ఆల్రెడీ మనము కౌంటర్ పెట్టినాం కాబట్టి ఆ మైక్లో లాస్ట్ టైం కూడా అనౌన్స్ చేయడం వల్ల అందరూ కూడా అదే ప్లేస్కి పోవడం జరిగింది. అక్కడ స్టాంపేడ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. అదొకటి సార్. ఇంకొకటి కూడా లాస్ట్ టైం కూడా మేము అబ్జర్వ్ చేసాం సార్, మినిస్టర్ గారులది అదేవిధంగా సీఎం గారు వచ్చే టైంలో మనకు ఈ లేన్స్ అన్నీ కూడా చాలా నేరో లేన్స్ సార్. ప్రతి ఒక్కరు కూడా బై వాక్ వస్తూ ఉంటారు కాబట్టి ఈసారి ఆల్టర్నేట్ రూట్ కూడా ట్రై చేస్తున్నాం సార్. అదొకసారి ఐఎస్డబ్ల్యూ వాళ్ళ టీం వచ్చిన తర్వాత సీఎం గారి ఫామ్ అయ్యి దాంట్లో రీమార్క్స్ అవుతారా లేదా అని చూసినాక ఒకసారి కాల్ చేసుకుంటాం సార్. మిగతాది పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ కూడా థ్యాంక్ యూ సార్. ఏజెన్సీలు ఫైనల్ చేసి ఎన్ని రోజుల్లో ప్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తూ పార్ట్స్ వర్క్స్ అన్ని 1వ తారీఖు నేను మళ్ళీ పర్సనల్ విజిట్ చేస్తాను. వెహికల్ కూడా మూవ్మెంట్ ఉండేటట్లేదు. మీ ఫుల్ టీమ్ దాని మీద పెట్టి ఎక్కడ పార్ట్ వర్క్స్ ఏ రోడ్డుకి భద్రాచలం 360 డిగ్రీస్లో ఉండే అప్రోచ్ రోడ్లన్నీ R&B వాటిని ప్రాపర్గా ఇంటాక్ట్ పెట్టుకో. టోటల్ ప్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి మిగతాది ఇంటర్నల్గా స్టేడియంలో ఉండేదంతా ఏదైతే రొటీన్ జరిగే దాని గురించి నాకు పెద్దగా అక్కర్లేదు. అవుట్ సైడ్ మటుకు ఐ విల్ అబ్జర్వ్, క్లీన్ అబ్జర్వ్ సార్. నేను వచ్చాను ఇప్పుడు అక్కడికే మిమ్మల్ని పిలిపించి అక్కడే వాంచుదాం అనుకున్నా. రోడ్డు అస్సలు బాగా ప్యాచ్ వర్క్ అని చేసుకోండి. లిమిటెడే ఉంది కాబట్టి ఏరియా మంచిగా డెకరేషన్ చేయండి. బ్రిడ్జ్ మీద కూడా చేయండి సార్. బ్రిడ్జికి బోత్ సైడ్స్ 2 బ్రిడ్జిలు కూడా కవర్ చేసుకోండి. ఇన్ అవుట్. ఓకే. పవర్ విషయంలో ఇప్పుడు ఈ మైక్ లాగా కాకుండా ఉన్న మేడారంలో కాకుండా పర్ఫెక్ట్గా ఉండాలి. ఏసీ గారికి, విశేష అధికారులకి, టెంపుల్కి, అధికారులందరికీ ధన్యవాదాలు. మోస్ట్లీ లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణకు వచ్చారు. ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కాకుండా అందరూ బాగా పనిచేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఎస్పీ గారు అన్నట్టుగా నాకు కూడా సూచన తెలిసింది ఏంటంటే, చివరిలో కళ్యాణం అయిన తర్వాత అందరు ప్రౌడ్ అయిపోయి ఏవైతే రాముని తలంబ్రాలు జరిగిన వాటికి కావాలని చెప్పి మనం అక్కడ ప్రకటించడం వల్ల ఏంటంటే అందరూ వచ్చేసి అవే తలంబ్రాలు కావాలని చెప్పి అందరూ పోటీ పడతారు. ప్రౌడ్ అయ్యి అందులో విఐపీ పార్టీ అందరూ కూడా పోటీ పడటం వల్ల ప్రౌడ్ అయిపోయి చాలా మంది కొద్దిగా తీసుకెళ్ళి అలాంటివి కాకుండా మనం జాగ్రత్త చూసుకోవాలని మనం చేసుకుంటూ మనం అందరం లాస్ట్ ఇయర్ అందరూ చక్కగా పనిచేసాము. మనం ఎక్సెప్ట్ కలెక్టర్ గారే కొత్తగా వచ్చారు. అందరం కూడా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు కూడా రేపు శ్రీరామనవమి పడ్డ తప్ప ఆ రోజు యాక్టింగ్గా నా సబ్ అప్పుడు ఆడియోగా మీరు కూడా పనిచేశారు. ఈరోజు ఈగో అయ్యారు. ఇంకొకరికి మీకు ఎక్కువ తెలిసి ఉండాలి దీంట్లో. అలానే ఎస్పీ గారు కూడా ఏఎస్పీ గారు చేశారు, ఎస్పీ గారు ఇక్కడ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఆ రోజు మనం వేరే ప్రోగ్రాం కూడా ముఖ్యమంత్రి గారు రావడం వల్ల వేరే ప్రోగ్రాం కూడా పెట్టాం. ఆ రోజు సన్న బియ్యం కార్యక్రమాన్ని సార్పాట్లో పెట్టి ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కాకుండా మన ప్రదర్శనలో పెట్టిన దాన్ని మన సార్పాట్కి మోటివేట్ చేసి, ఎందుకంటే ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు తిరిగేటప్పుడు క్రౌడ్ అయ్యి కూడా క్రౌడ్ ఎవరు ఇబ్బంది పడకూడదు. ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి రావడం వల్ల క్రౌడ్ అయిపోయింది, దానివల్ల ఇబ్బంది కలిగి భక్తులు అనుకోకుండా ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కానీ ఎవరు కానీ లాస్ట్ ఇయర్ మాత్రం న్యూస్ మెంబర్ ఆఫ్ డివైడర్స్ తెచ్చారు. అయినా కానీ మనకి ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. అలానే ఆ రోజు అధికారులు అందరూ కూడా బాగా పనిచేశారు. ఈరోజు సభాపతి వేసాం. సభాపతితో పాటు ఈరోజు మనం
వచ్చే దాంట్లో 3 days పోస్ట్ ఫెస్టివల్, ప్రీ ఫెస్టివల్, పోస్ట్ ఫెస్టివల్, ఇంట్రా ఫెస్టివల్ కూడా 3 ఫెస్టివల్ చాలా మంది పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు. ఇంకా 5 days ముందు నుంచి చాలా ఏరియా నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకంటే ఒకసారి లాస్ట్ టైం కూడా మన ఫెస్టివల్ అయిపోయిన తర్వాత పటాభిషేకం అయిన తర్వాత ఫెస్టివల్ రోజు పటాభిషేకం అయిన తర్వాత మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా ఫోకస్ చేయకపోవడం వల్ల ఆ బార్గేట్స్ దాంట్లో కొంతమంది డ్రౌనింగ్ అయ్యేసి అనిపిస్తున్నాయి. దాన్ని డ్రౌనింగ్ కాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వరకు దాన్ని ఫోకస్ చేయాలని మనం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఫెస్టివల్ అయిన తర్వాత ఆ ఫెస్టివల్ నుండి ఒకసారి జరిగింది. అలాగే కాకుండా శ్రీరామనవమికి నిర్వహించిన మంత్రివర్యులు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, స్థానిక సర్పంచ్ గారు, ఆఫీసర్లు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఈఓ గారు అందరూ కూడా, స్టాఫ్స్ అందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. ఇలా గౌరవనీయ మంత్రివర్యులు రివ్యూ చాలా చెప్పే తీసుకోవాలని అనుకున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు కాబట్టి స్ట్రాటజీ తీసుకొని పోతున్నారు మంత్రి గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ. మేము ఎందుకంటే మంత్రివర్యులు అర్జెంట్గా వెళ్ళాలి, ఇంకో 2 మీటింగ్లు ఉన్నాయి కాబట్టి కొంతవరకే తీసుకొని శ్రీరామనవమికి ప్రస్తుతానికి అంతవరకే తీసుకొని వెళ్ళాలని ఇంతకుముందే డిసైడ్ చేశారు కాబట్టి వెళ్తున్నారు. లేకపోతే ఆల్ డిపార్ట్మెంట్ రివ్యూ తీసుకొని ఏ విధంగా చేయాలని. అదేవిధంగా ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అన్నట్టు వాటర్ ప్యాకెట్స్ మాత్రం లోపలి వరకు అందుతలేవు. పోయినసారి క్రౌడ్ ఎక్కువ ఉండి అందలేదు. ఆ స్టాఫ్స్ మాత్రం స్పెసిఫిక్ గా ఈఓ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ స్పెసిఫిక్ గా అది చూడవలసిందిగా అదొక రిక్వెస్ట్ చేస్తున్నాం. దాని తర్వాత ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సార్ ఇంకోటి ఏంటంటే ఈ జిల్లాలో ఉన్న సీఎం గారితో కూర్చున్నప్పుడు మా పక్కన వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి వేరే ఎక్కడ వచ్చి చేస్తే అది మేము మంత్రి సీఎం పక్కన లేకుండా అయిపోతున్నాం సార్. కాబట్టి దయచేసి మేము ఆ సీఎం పక్కన, ఎందుకంటే ఆ టీవీలో చూసినా మేమే కనిపించాలి, సీఎం గారే కనిపించినట్టు జిల్లా వారు ఖమ్మం వాళ్ళని కనిపించినట్టు చేయాలని చెప్పి నాదొక రిక్వెస్ట్ సార్. దాని తర్వాత అందరూ కూడా స్టాఫ్స్ కు ఆ రోజు మీరు డ్యూటీ చేస్తే శ్రీరామనవమికి రాముడి కళ్యాణం చేసినట్టే కాబట్టి ఆ ఒక ఫలితం మీకే దొరుకుతుంది. డ్యూటీ వదిలిపెట్టి మీరు కళ్యాణం దగ్గర కూర్చుంటే మాత్రం అది అయ్యే పని కాదు. కాబట్టి దయచేసి మా పెద్దవాళ్ళు చెప్పినట్టు, మంత్రివర్యులు చెప్పినట్టు, ఎమ్మెల్యే చెప్పినట్టు ఏకీభవిస్తూ థ్యాంక్స్ అండి. మీడియా సోదరులు, ప్రింట్ మీడియా థ్యాంక్స్. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, స్థానిక సర్పంచ్ గారు, దేవాలయ ఈఓ గారు, ఉన్నత అధికారులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం అనేది రంగరంగ వైభవంగా ఈ సీతారామచంద్ర వారి కళ్యాణాన్ని భద్రాచలానికి ఒక పేటెంట్ ఉంది. ప్రతి సంవత్సరం చాలా పవిత్రంగా, అద్భుతంగా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఉండే విధంగా అధికారులందరూ అనుభవించిన ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇన్ డెప్త్ కూడా పోవటలేదు. గతంలో అనేక పర్యాయాలు ఇక్కడ చేసిన అధికారులు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మైన్యూట్గా ప్రతి అధికారి పోవాలి. ఎవరో కలెక్టర్ గారు కూడా ప్రీవియస్ ఉన్న వీడియోస్ ఒకసారి మీరు చూసుకోండి. కళ్యాణం అయిన తర్వాత లాస్ట్ టైం అనుకున్నప్పుడు చీఫ్ మినిస్టర్ గారు, నేను, మిగతా మంత్రులు పక్కన ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు కొంత ఇబ్బంది పడ్డారు. కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఐడెంటిఫికేషన్తో పాటు మన ఎండోమెంట్ వాళ్ళు, సమ్ ఆఫీసర్స్ వాళ్ళకు ఉంటారు. వాళ్ళు ప్రాపర్గా మనం రిసీవింగ్ కానీ ఎగ్జిటింగ్ కానీ ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. 1 or 2 జడ్జెస్ మా కళ్ళ మధ్య కొంచెం అనీజీగా ఫీల్ అయ్యారు. అది మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. అదే రకంగా గోదావరి నదిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాన్ని ఎక్స్టర్న్ జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పింది కూడా ప్రాపర్గా దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. రాముల వారు అంటే ఒక ఖమ్మం జిల్లాకే రాముల వారు కాదు, ఒక తెలంగాణ రాష్ట్రానికే రాముల వారు కాదు, అందరు భక్తులకి రాముల వారే. తప్పకుండా మన వివిఐపి అన్నప్పుడు వివిఐపికి అందరినీ అక్కడ చూడండి. చూసి వీలైనంత వివిఐపిని మినిమైజ్ చేయగలిగితే బెటర్. వివిఐపిని ఇంక్రీజ్ చేసుకోకుండా మినిమైజ్ చేయగలిగితే దెన్ మీ కంట్రోల్లో ల్యాండ్ ఆర్డర్ కానీ భక్తులకు సౌకర్యార్థం కానీ మనం చేసే వసతులు ఇవ్వగలుగుతాం.
దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా చేసింది. డెఫినెట్గా బిఫోర్ దట్ 27th లోపు మళ్ళీ ఒకసారి నేను కపుల్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేసేటట్టు మళ్ళీ టైం స్పెండ్ తీసుకొని డెఫినెట్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. రోడ్లు ఇంటర్నల్ ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థని కానీ క్లీన్ చేసే కార్యక్రమంలో కూడా ఇప్పటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్లో లోకల్ మున్సిపాలిటీ లెవెల్ కింద వస్తుందో కార్పొరేట్ గ్రామ పంచాయతీ క్లీనింగ్ ఆ కార్యక్రమం కూడా ప్రాపర్గా చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్లాన్ కూడా ఒకటి ప్రిపేర్ చేశారు. దాన్ని మళ్ళీ ఒకసారి ఫైనలైజేషన్ చేసి నేను ముఖ్యమంత్రి గారు లోకల్ మిగిలిన మొత్తంతో షేర్ చేసుకొని దాని మీద కూడా విధి విధానాలు ఎట్లా అనేది డెఫినెట్గా చేసుకోవడం జరుగుతుంది. ఆర్టీసీకి సంబంధించింది నేను కారెక్కిన తర్వాత వాళ్ళ ఎండీతో మాట్లాడి తప్పకుండా వెహికల్స్ పర్ఫెక్ట్గా వాట్ బెస్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెహికల్స్ అన్నీ కూడా ఆర్టీసీలో ప్రజలకు సౌకర్యార్థం ప్రాపర్గా యాక్ట్ చేసే విధంగా కలెక్టర్ గారు కన్సల్ట్ ఆఫీసర్స్ దాని మీద ఫోకస్ చేయాలని కూడా చెప్తూ చివరిగా అధికారులందరూ అనుభవజ్ఞులు. ఇందాక స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు అనేక పర్యాయాలు ఈ కళ్యాణంలో మీరు పాల్పంచుకున్న వాళ్ళు గతంలో కంటే మెరుగైన సేవలు భక్తులకు ఇచ్చే విధంగా మీ శాఖలలో పాత్ర పోషించాలని నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.